డైలీ టేస్ట్ ది డైలీ. పదవా పంతమా సభకి వస్తారా రారా ఇలా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ మాజీ సీఎం జగన్ పై వినిపిస్తున్న ప్రశ్నలు. అయితే ఈసారి అధికార కూటమి పార్టీలు జగన్ ని అసెంబ్లీకి రప్పించేందుకు సూపర్ ప్లాన్ వేశాయట. ఇందుకీ ఏంటా ప్లాన్? ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు. మరి ఈసారి జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఈసారి జగన్ ను అసెంబ్లీకి రప్పించేలా అధికార పార్టీ మాటల దాడి ప్రారంభించింది. సభకు హాజరు కాకుండా జీతం ఎలా తీసుకుంటారంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమండి, మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను లాస్ట్ గా. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఎవరా ఇస్తారు కదా. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా. అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఆ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. ఈ మధ్య ఏపీ రాజకీయాలను మెడికల్ కాలేజీల అంశం కుదిపేసింది. అలాగే యూరియా పైన వైసీపీ నేతలు అధికార పార్టీని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి సమస్యపై మాట్లాడే దమ్ము ప్రభుత్వానికి ఉందని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అని జగన్ కు ఏపీ సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. అసెంబ్లీకి రావాలా లేదని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది? ఎవరిచ్చేది చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా. ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జగన్ అసెంబ్లీ గైర్హాజరుపై వ్యూహాత్మకంగా స్పందించారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఎమ్మెల్యేగా జగన్ హాజరు కావాలి అన్నారు పవన్ కళ్యాణ్. భారత రాజ్యాంగం నమ్మితే మరి అది కాదు కదా. మేము వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ప్రత్యేకంగా ఉండండి, కానీ అవి చెల్లవు కదా. మామూలుగా 60 రోజులు వరుసగా ఒక సభ్యుడు సభకు గైర్హాజరైతే ఎమ్మెల్యే పదవి కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ ఈసారి సభకు రాకుంటే డిస్క్వాలిఫై అవుతారని హెచ్చరించారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు. ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ఇలా ఏపీ మాజీ సీఎం జగన్ ను సభకు రప్పించేందుకు కూటమి నేతలు క్యూ కట్టి మరీ విమర్శలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే కూటమి నేతలు ఎంత రెచ్చగొట్టినా జగన్ మాత్రం సభకు వచ్చేదే లేదని తెగేసి చెప్తున్నారు. అల్టిమేట్ గా డెమోక్రసీ అనేది ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, వీళ్ళు బుద్ధి పుట్టినట్టుగా వీళ్ళు ఇష్టం చేయలేరు. అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. వీళ్ళు సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జిమెంట్, వచ్చే పద్ధతిలో జడ్జిమెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోము. ఇలా జగన్ సభకు హాజరు కావడంపై ఏపీలో పెద్ద చర్చ రచ్చ నడుస్తోంది. మరి రేపు జరగబోయే సమావేశాలకు జగన్ హాజరు కారన్న సంకేతం వైసీపీ నుంచి వస్తోంది. మరి అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రభుత్వం జగన్ పై చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.